ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. ఈరోజు పంచాంగం మరియు ఈరోజు ప్రత్యేకతలు మరియు ఈరోజు దినఫలాలు చూద్దాం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. ఇప్పుడు ఈరోజు పంచాంగం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. జనవరి 5, 2026 శ్రీ విశ్వావసునామ సంవత్సరం పుష్యమాసం, ఉత్తరాయణం హేమంత ఋతువు, సోమవారం, తిథి విదయ, మధ్యాహ్నం 12:50 వరకు, నక్షత్రం పుష్యమి, సాయంత్రం 4:45 వరకు, వర్జం తెల్లవారుజామున 5:14 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:33 నుండి మధ్యాహ్నం 1:17 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:46 నుండి మధ్యాహ్నం 3:30 వరకు, అమృతకాలం ఉదయం 10:55 నుండి మధ్యాహ్నం 12:08 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు, సూర్యోదయం ఉదయం 6:35 వరకు, సూర్యాస్తమయం సాయంత్రం 5:33 వరకు. ఈ రోజు విశేషం పుష్య శుద్ధ బహుళ విదయ. పుష్య పౌర్ణమి నాటి నుండి వెలుగుల తర్వాత చంద్రుడు తన కళలను ఒక్కొక్కటిగా తగ్గించుకుంటూ సాగే కృష్ణపక్షపు రెండో రోజునే పుష్య బహుళ విదయ లేదా ద్వితీయ అంటారు. పౌర్ణమి తర్వాత వచ్చే ఈ విదయ తిథిని మనసులో క్రమశిక్షణను, నిలకడను పెంచుతూ ఉంటుంది. పౌర్ణమి వరకు బాహ్య ప్రపంచంలో ఉత్సాహం ఎక్కువగా ఉంటే ఈ రోజు నుండి మనం మన అంతరాత్మ వైపు దృష్టిని సారించాలి. చంద్రుడు తన కళలను తగ్గినా కొద్దీ మనసులోని అహంకారం, కోపం మరియు అశాంతి కూడా తగ్గి ప్రశాంతత చేరుకోవాలని ఈ తిథి మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. పుష్య పౌర్ణమి నాడు ప్రారంభమైన పవిత్రమైన భాగ స్నానాలు ఈ విదయ నాడు కొనసాగుతూ ఉంటాయి. ఈ రోజున సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించడం వల్ల శరీరం శుద్ధి అవ్వడమే కాకుండా మానసిక ఒత్తిడి నుండి విముక్తి లభిస్తూ ఉంటుంది. ఈ మాసంలో వాతావరణం చల్లగా ఉండడం వల్ల వేకువజామున స్నానం మన శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుతూ ఉంటుందని ఆయుర్వేదం మరియు శాస్త్రాలు చెప్తున్నాయి. 2026 జనవరి 5వ తేదీన ఈ విదయ సోమవారం నాడు రావడం మరింత విశేషం. సోమవారం చంద్రుడికి మరియు శివుడికి ఇష్టమైన రోజు. ఈ రోజున శివలింగానికి పాలాభిషేకం చేయడం వల్ల జాతకంలోని చంద్రదోషాలు తొలగిపోతాయి. అలాగే పుష్యమాసం విష్ణువుకి ఆరాధనకు ఎంతో ప్రాశస్తమైనది. విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం కలుగుతూ ఉంటుంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండే ఈ రోజుల్లో ఎదుటి వారికి సహాయం చేయడం వల్ల అపారమైన పుణ్యం లభిస్తూ ఉంటుంది. ఈ రోజున పేదలకు అన్నదానం చేయడం లేదా వెచ్చని దుస్తులు పంపిణీ చేయడం అత్యుత్తమైన ఫలితం లభిస్తూ ఉంటుంది. ఆరోగ్య దృష్ట్యా ఈ రోజు నుండి నువ్వులు, బెల్లం మరియు పాత బియ్యంతో చేసిన పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన వేడి మరియు శక్తిని అందుతూ ఉంటుంది. పుష్య బహుళ విదయ అనేది మన భక్తి మార్గంలో స్థిరపడడానికి ఒక గొప్ప అవకాశము. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత మన వ్యక్తిగత ఎదుగుదలకు మరియు మానసిక ప్రశాంతతకు ఈ తిథి పునాది లాంటిది. భగవంతుని నామస్మరణతో ఈ రోజున ప్రారంభించి సానుకూల ఆలోచనతో ముందుకు సాగండి. ఇక వీడియోలోకి వెళితే 12 రాశుల వారి ఇవాళ ఎలాంటి ఫలితాలు పొందుతారని వివరంగా తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. మేషరాశి వారికి వ్యక్తిగత విషయాల్లో ఈ రోజు మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. గృహ సంబంధిత పనులు వేగంగా పూర్తవుతాయి మరియు తల్లిగారి వైపు నుండి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాల్లో భాగస్వామి పట్ల గౌరవం పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలకు వారి నుండి పూర్తి సహకారం లభిస్తుంది. వ్యాపార రంగంలో స్థిరతత్వం ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లేదా నిర్మాణ రంగంలో ఉన్నవారికి కొత్త కాంట్రాక్టులు దక్కే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో రిస్క్ తీసుకోవద్దు. భూమి లేదా గృహానికి సంబంధించిన దీర్ఘకాలిక పెట్టుబడులు మాత్రమే లాభిస్తాయి. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడానికి ఈ రోజు అనుకూలమైన గ్రహస్థితి ఉంది. పాత బకాయిల కోసం చేసే ప్రయత్నం ఫలప్రదం అవుతూ ఉంటుంది. ఇంటి పనుల ఒత్తిడి వల్ల మానసిక అలసట కలగవచ్చు. తగిన విశ్రాంతి తీసుకోండి. మొత్తం మీదకు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి.
వృషభ రాశి వారికి ఈరోజు మీ ధైర్య సాహసాలు పెరుగుతాయి. తోబొట్టువుల నుండి అండదండలు లభిస్తాయి మరియు సమాజంలో మీ ప్రతిష్ట ఇమిడి ఉంటుంది. ప్రేమ విషయాల్లో ఎదుటివారి అభిప్రాయాలకు విలువను ఇవ్వండి. చిన్నపాటి విహారయాత్రలు మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి. వ్యాపారస్తులకు ఈరోజు మీ కమ్యూనికేషన్ మరియు మార్కెట్ ద్వారా భారీ లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. చిన్నపాటి పెట్టుబడులు, ముఖ్యంగా షార్ట్ టైం డిపాజిట్లు ఈరోజు మీకు కలిసి వస్తాయి. గతంలో ఎవరికైనా సహాయంగా ఇచ్చిన డబ్బు ఈ రోజు మీ చేతికి అందుతూ ఉంటుంది. మీ ఆర్థిక సమస్యలు కొంతమేర తగ్గుతూ ఉంటాయి. ప్రయాణాల సమయంలో విలువైన పత్రాలు జాగ్రత్తగా చూసుకోవాలి. పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. మొత్తం మీదకు ఈ రాశి వారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి వారు ఈరోజు మీ వాక్ చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి మరియు ధనలాభం సూచిస్తూ ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పాత విషయాలను తవ్వి తీయకుండా ప్రస్తుతం సంతోషంపై దృష్టిని పెట్టండి. వ్యాపార రంగంలో ఉన్నవారికి నగదు ప్రవాహం పెరుగుతూ ఉంటుంది. పెండింగ్ లో ఉన్న ఆర్డర్లు సకాలంలో పూర్తి అవుతాయి. బంగారు ఆభరణాలు లేదా షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మొండు బాకీలు వసూలవుతూ ఉంటాయి. మీరు ఆశించిన డబ్బు సాయంత్రం లోపు మీ బ్యాంక్ ఖాతాలో చేరుతూ ఉంటుంది. నోటి దురుసు వల్ల ఇబ్బందులు రావచ్చు. మాట్లాడేటప్పుడు పదజాలం పట్ల అప్రమత్తంగా ఉండండి. మొత్తం మీదకు ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కర్కాటక రాశి వారు ఈ రోజు చంద్రుడు మీ రాశిలోనే సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి మీరు ఈ రోజు మానసిక ఉత్సాహంతో, కొత్త ఆలోచనలతో పనులన్నీ విజయంగా పూర్తి చేస్తూ ఉంటారు. ప్రేమ విషయాల్లో భాగస్వామి నుండి అత్యంత ఆదరణ లభిస్తుంది. వైవాహిక జీవితంలో సుఖంగా ఉంటారు. వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేయడానికి ఇది సువర్ణమైన అవకాశం. మీ సృజనాత్మకతమైన ఆలోచనలు లాభాలను తెచ్చిపెడుతూ ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు లేదా కొత్త వ్యాపార పెట్టుబడులకు ఈ సోమవారం అత్యంత శుభప్రదమైన రోజు. రావాల్సిన డబ్బు ఎటువంటి ఆటంకం లేకుండా అందుతూ ఉంటుంది. ఆర్థికంగా మీరు చాలా బలంగా ఉంటారు. భాగోద్వేగాలకు లోనయ్యి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. నిదానమే ప్రధానము. మొత్తం మీదకు ఈ రాశి వారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. సింహరాశి వారికి ఈ రోజు అనవసరమైన ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ప్రయాణం వల్ల అలసట చెందుతూ ఉంటారు కాబట్టి పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది. ప్రేమ వ్యవహారాల్లో కొంత దూరం పెరిగే అవకాశం ఉంది. అపార్థాలు రాకుండా భాగస్వామితో నేరుగా మాట్లాడి సమస్యలను పరిష్కరించుకోండి. వ్యాపార రంగాల్లో లాభాలు సామాన్యంగా ఉంటాయి. ప్రత్యర్థుల నుండి గట్టి పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది. కొత్తగా భారీ పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు. ఉన్న డబ్బును పొదుపు చేయడంపై దృష్టిని పెట్టండి. ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి రావడం ఈ రోజు కొంత కష్టమే. ఒత్తిడి చేయడం వల్ల సంబంధాలు చెడిపోయే ప్రమాదం ఉంది. కంటికి సంబంధించిన సమస్యలు లేదా నిద్రలేమి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. మొబైల్ వాడకం తగ్గించండి. మొత్తం మీదకు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కన్యా రాశి వారు మీకు ఈ రోజు చాలా లాభదాయకమైన రోజుగా చెప్పవచ్చు. మిత్రుల సహకారంతో ఓ పెద్ద ప్రాజెక్టును పూర్తి చేస్తూ ఉంటారు. ప్రేమ వ్యవహారాలు పెళ్లి దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది. మీ ప్రేమికుడిని కుటుంబ సభ్యులకు పరిచయం చేయడం ఇది మంచి సమయము. వ్యాపారంలో అద్భుతమైన వృద్ధి కనిపిస్తూ ఉంటుంది. విదేశీ మార్కెట్ల నుండి కూడా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. షేర్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్ లో మీరు గతంలో చేసిన పెట్టుబడులు ఇప్పుడు మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాయి. రావాల్సిన డబ్బు వడ్డీతో సహా మీ చేతికి అందుతూ ఉంటుంది. ఆర్థిక ప్రణాళికలన్నీ విజయమవుతూ ఉంటాయి. ఇతరుల గొడవల్లో జోక్యం చేసుకోకండి. అది మీ ప్రతిష్టని దెబ్బతీసే అవకాశం ఉంది. మొత్తం మీదకు ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. తులారాశి వారు ఈ రోజు మీ ఉద్యోగంలో ప్రమోషన్ లేదా హోదా పెరిగే సూచనలు ఉన్నాయి. మీ పనితీరుకు అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. ప్రేమ విషయాల్లో పని ఒత్తిడి వల్ల భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించలేకపోవచ్చు. దీనివల్ల చిన్నపాటి అసంతృప్తి నెలకొనే అవకాశం ఉంది. వ్యాపారస్తులకి ఈరోజు కొత్త ఆదాయ మార్గాలు లభిస్తూ ఉంటాయి. ప్రభుత్వ సంబంధించిన పనులు వేగంగా పూర్తవుతాయి. రియల్ ఎస్టేట్ లోని పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు చాలా అనుకూలము. స్థిరాస్తి ద్వారా ధనలాభం పొందుతూ ఉంటారు. నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడానికి అదృష్టం తోడ్పడుతూ ఉంటుంది. మీ పాత బకాయిలన్నీ వసూలవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ముఖ్యంగా మోకాల నొప్పులు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి.
మొత్తం మీదకు ఈ రాశి వారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి వారికి ఈ రోజు భాగ్యస్థానంలో చంద్ర సంచారం ఉండడం వల్ల అదృష్టం మీ వెంటే ఉంటుంది. తలపెట్టిన కార్యాలన్నీ పూర్తవుతూ ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో భాగస్వామితో కలిసి తీర్థయాత్రలు లేదా ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వ్యాపార రంగాల్లో లాభాలు బాగుంటాయి. దూర ప్రాంతాల నుండి కొత్త ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. విదేశీ చదువులకు లేదా విదేశీలో పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు అత్యంతంగా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఆగిపోయిన డబ్బు ఆశ్చర్యకరంగా తిరిగి అందుతూ ఉంటుంది. ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు. తండ్రి గారితో లేదా గురువులతో వాదనలకు దిగకండి. వారి ఆశీస్సులు మీకు అవసరము. మొత్తం మీదకు ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుసు రాశి వారికి ఈ రోజు పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మానసిక ఆందోళన కలగకుండా ధైర్యంగా ఉండడం ముఖ్యం. ప్రేమ విషయాల రహస్యాలను దాచడం వల్ల ఇబ్బందులు రావచ్చు. భాగస్వామితో నిజాయితీగా ఉండడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతూ ఉంటాయి. వ్యాపారంలో ఊహించిన మార్పులు వస్తాయి. భాగస్వామి వ్యాపారంలో ఉన్నవారు లెక్కల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు కొత్తగా పెట్టుబడులు పెట్టడం ఎంతో శ్రేయస్కరం కాదు. ధన నష్టం జరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. రావాల్సిన డబ్బు తిరిగి రావడంలో జాప్యం జరుగుతూ ఉంటుంది. ఎవరిని నమ్మి హామీలు ఇవ్వకండి. వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ప్రమాద సూచనలు ఉన్నాయి. మొత్తం మీదకు ఈ రాశి వారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మకర రాశి వారు ఈ రోజు వైవాహిక జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. భార్య భర్తల మధ్య ఉన్న పాత అపోహలు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతూ ఉంటుంది. ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి పెళ్లి ముహూర్తాలు ఖరారవుతూ ఉంటాయి. మీ ప్రేమకు పెద్దల అంగీకారం లభిస్తుంది. వ్యాపార రంగంలో నూతన భాగస్వామ్యాలు కుదుర్చుకోవడానికి ఈ సోమవారం చాలా అనుకూలము. మీ ఆదాయం గణనీయంగా పెరుగుతూ ఉంటుంది. విలాసవంతమైన వస్తువులపై లేదా వాహనాలపై పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు చాలా అనుకూలం. రావాల్సిన డబ్బు సకాలంలోనే చేతికి అందుతూ ఉంటుంది. మీ ఆర్థిక స్థితి మెరుగుపడి మనశ్శాంతిని ఇస్తూ ఉంటుంది. చర్మ సంబంధిత సమస్యలు లేదా అలర్జీ వచ్చే అవకాశం ఉంది. శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వండి. మొత్తం మీదకు ఈ రాశి వారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కుంభరాశి వారికి ఈ రోజు శత్రులపై విజయం సాధిస్తూ ఉంటారు. కోర్టు కేసులు లేదా వివాదాలు మీకు అనుకూలంగా మారుతూ ఉంటాయి మరియు మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ప్రేమ విషయాల్లో కొంత గందరగోళం ఉండవచ్చు. మూడో వ్యక్తి మాటలు విని భాగస్వామిని అనుమానించకండి. వ్యాపారంలో శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తూ ఉంటుంది. ముఖ్యంగా సేవా రంగాలు లేదా మెడికల్ రంగాల్లో ఉన్నవారికి ఆర్థికంగా లాభాలు వస్తాయి. ఇన్సూరెన్స్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు చాలా మంచిది. డబ్బు తిరిగి వచ్చే సూచనలు మెండుగా ఉన్నాయి. పాత బాకీలు వసూలు కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటుంది. అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం ఈ రోజుకు వాయిదా వేయడం మంచిది. మొత్తం మీదకు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మీనరాశి వారికి ఈ రోజు మీ సృజనాత్మకతకు పదును పెడతారు. పిల్లల చదువు లేదా ప్రగతికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాల్లో అత్యంత సంతోషంగా ఉంటారు. కొత్త వ్యక్తుల పరిచయం మీ జీవితంలో సంతోషాన్ని నింపుతూ ఉంటుంది. వ్యాపార రంగాల్లో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. సృజనాత్మకత కళల రంగాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు లభిస్తూ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ లేదా మ్యారేజ్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టడం వల్ల భవిష్యత్తులో మంచి లాభాలు ఉంటాయి. నిలిచిపోయిన డబ్బు భాగాలుగా తిరిగి అందుతూ ఉంటుంది. ఆర్థికంగా ఎదుగుదల కనిపిస్తూ ఉంటుంది. అతిగా ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడి కలగవచ్చు. ధ్యానం చేయడం వల్ల ఉపశమనం లభిస్తూ ఉంటుంది. మొత్తం మీదకు ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇవి ఈ రోజు దిన ఫలితాలు మరియు పంచాంగం. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.